ఫస్ట్ చెస్ టోర్నమెంట్స్ ఎలా ఫైండ్ చేయాలి? చెస్ రిజల్ట్స్ తెలంగాణ అయితే సెర్చ్ చేయండి. నేను తెలంగాణ నుంచి అయితే. మోస్ట్‌లీ టోర్నమెంట్స్ అయితే హైదరాబాద్‌లో జరుగుతాయి. వరంగల్, కరీంనగర్‌లో కూడా కొన్ని జరుగుతాయి. చూడండి అక్కడ ఆ నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. కొన్నిసార్లు మీకు ఆ బ్రౌచర్ కూడా లోపలనే ఉంటది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఓపెన్ చేసి ఫోటో గ్యాలరీ చేయాలి. ఆంధ్ర నుంచి అయితే చెస్ రిజల్ట్స్ ఏపీ అని సెర్చ్ చేయండి. ఇది చెస్ రిజల్ట్స్ వెబ్‌సైట్‌లో కనపడతాయి మీకు. ఇవి కాకుండా మీకు 2 అఫీషియల్ వెబ్‌సైట్స్ లింక్స్ కూడా ఇస్తాం. ఈ 4 వెబ్‌సైట్స్ చెస్ రిజల్ట్స్ ఒకటే వెబ్‌సైట్ గానీ, ఆ పేజ్ లింక్ అయితే ఇస్తాను. ఇంకా 2 అఫీషియల్ వెబ్‌సైట్స్ లింక్ కూడా ఇస్తాను మీకు. తెలంగాణ చెస్ ఫెడరేషన్, ఇంకా ఆంధ్ర చెస్ ఫెడరేషన్‌ది. అందులో మీ స్టేట్ టోర్నమెంట్స్ ఇవన్నీ రెగ్యులర్‌గా చూడొచ్చు. చెస్ తెలంగాణ .com ఇదైతే తెలంగాణ అఫీషియల్ వెబ్‌సైట్ చెస్ సంబంధించి. స్టేట్ టోర్నమెంట్స్ గురించి అయితే ఇందులోనే అప్డేట్ ఉంటుంది ఫస్ట్. చూసుకోవచ్చు. ఇప్పుడు డిస్ట్రిక్ట్ టోర్నమెంట్స్ అయితున్నాయి. హైదరాబాద్ అండర్ 13 ఇంకా రంగారెడ్డి అయితున్నాయి కొన్ని. abchess.org ఇది ఆంధ్ర చెస్‌ది అఫీషియల్ వెబ్‌సైట్. ఇలా మనం టోర్నమెంట్స్ అయితే ఫైండ్ చేయడం మెయిన్. అసలు టోర్నమెంట్స్ ఎక్కడ జరుగుతాయి, ఎలా జరుగుతాయని. ఒక్కసారి ఇ ఏదైనా ఒక టోర్నమెంట్‌కెళ్ళండి మీకు ఇంకా నెట్‌వర్క్ పెరిగి ఇంకా ఎక్కువ తెలుస్తాయి. చెస్ డ్రాస్ ఎలా తీస్తారంటే దీన్ని చెస్ పెయిరింగ్ అంటాం. అంతా సిస్టమాటిక్ సాఫ్ట్‌వేర్ ఉంటుంది. మీకు స్విస్ సిస్టమ్ ఫాలో అవుతారు. అందుకని మీకు 8 రౌండ్స్ ఉన్న టోర్నమెంట్ ఉంది ఇది. అంటే మీరు 8 రౌండ్స్ ఆడొచ్చు. మిగతా గేమ్స్‌లో ఏందంటే ఫస్ట్ రౌండ్ ఓడిపోయినాకనే పంపించేస్తారు. నాకౌట్ రౌండ్స్ ఉంటాయి. ఇది స్విస్ సిస్టమ్ ఫాలో అవుతుంది కాబట్టి మీరు అన్ని రౌండ్స్ ఆడొచ్చు. ఏ ప్రాబ్లమ్ లేదు. ఇంకోటి మీరు చూడాల్సిందేందంటే టై బ్రేక్స్ ఎలా అయితాయంటే మీ అపోనెంట్ స్కోర్స్ అన్ని యాడ్ చేస్తారు. బుక్ హోల్స్ అంటారు. ఏదైనా ఒక చెస్ టోర్నమెంట్ ముందు మీరు తెలుసుకోవాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూద్దాం. ఫస్ట్ చెస్ క్లాక్ లేదా టైమర్ రూల్స్. బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తే చెస్ క్లాక్ అనేది బ్లాక్ రైట్ సైడ్ ఉంటుంది. జనరల్గా బ్లాక్ ఇష్టం. ఇక్కడ మీకు పాజ్ బటన్ లేదా ప్లే అని ఉంటుంది. ఇక్కడ మనం స్టార్ట్ చేయొచ్చు. అప్పుడు టైం అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు వైట్ ఫస్ట్ మాడతారు. ఓకే, ఒక మూవ్ పెడుతున్నాను. ఏ హ్యాండ్తో మీరైతే ఆడతారో అదే హ్యాండ్తో మీరు క్లాక్ అని ప్రెస్ చేయాలి. ఇప్పుడు మీరు రైట్ హ్యాండ్తో ఆడితే రైట్ హ్యాండ్తో ప్రెస్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్తో ఆడితే లెఫ్ట్ హ్యాండ్తో ప్రెస్ చేయాలి. ఇది మాత్రం చేయగానే రైట్ హ్యాండ్తో ఆడి లెఫ్ట్ హ్యాండ్తో ప్రెస్ చేయాలి. ఫస్ట్ వార్నింగ్ ఇస్తారు ఇనిషియల్గా, తర్వాత మీకు ఇల్లీగల్ అనేది ఇస్తారు. ఇప్పుడు నేను రైట్ హ్యాండ్తో ప్రెస్ చేసి ఆడుతున్నాను, రైట్ హ్యాండ్తో ప్రెస్ చేస్తాను, ప్రాబ్లం లేదు. ఇది బేసిక్ రూల్. ఇంకోటి మీకు తెలుసుకోవాల్సింది ఇక్కడ ఇంక్రిమెంట్, ఇంకోటి వితౌట్ ఇంక్రిమెంట్. మీకు టైం కానీ జీరో అయితే మీ గేమ్ ఓడిపోయినట్టే. అందుకని జీరో అవ్వకుండా చూసుకోండి. ఇప్పుడు 2 seconds అని ఇంక్రీజ్ అవుతుంది కదండి, ఇది విత్ ఇంక్రిమెంట్. వితౌట్ ఇంక్రిమెంట్ ప్రాబ్లం ఏంటంటే మీకు టైం ఇంక్రీజ్ అవ్వదు. అది ఆ మోడ్ కూడా ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు ఇద్దరు 5 minutes ఉన్నాయి కదా, ఎవరి టైం ఇంక్రీజ్ అవ్వట్లేదు. ఇలాంటప్పుడు మీకు కొద్ది ఫాస్ట్ అనొచ్చు. జనరల్గా క్లాసికల్ ఫార్మాట్లో టైం ఇంక్రిమెంట్ ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. టచ్ మూవ్ రూల్ గురించి తెలుసుకున్నాం. టచ్ మూవ్ రూల్ ఇప్పుడు ఈ పీస్ని టచ్ చేస్తే, ఈ పాయింట్ టచ్ చేస్తే ఇక్కడ కానీ పాసిబుల్ స్పేస్లో మూవ్ చేయాల్సింది, ఇది ఫిక్స్. కొన్నిసార్లు ఏమవుతుందంటే మీ పీసెస్ అని కింద పడిపోతాయి. ఇప్పుడు ఈ పాయింట్ కింద పడిపోయింది అనుకో, ఇప్పుడు నేను ఫస్ట్ అడ్జస్ట్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి. అడ్జస్ట్ అని చెప్పాలి కంపల్సరీగా. అడ్జస్ట్ అని చెప్పి ఈ పాయింట్ అడ్జస్ట్ చేసి మీరేమో ఆడుకోవచ్చు, అప్పుడు ప్రాబ్లం లేదు. పీసెస్ కింద పడినప్పుడు కానీ అడ్జస్ట్ అనే పదం మాత్రం మర్చిపోకండి చెప్పడం. ఇంకోటి సింపుల్గా సిమిలర్గా ఉంటుంది, టచ్ టు క్యాప్చర్. ఇప్పుడు అపోనెంట్ పీస్ కానీ ఏదైనా పీస్ టచ్ చేస్తే మీరు కంపల్సరీగా ఫోర్స్గా క్యాప్చర్ చేయాల్సిందే. ఇల్లీగల్ రూల్స్ గురించి తెలుసుకుందాం. ఇల్లీగల్ అంటే సింపుల్గా పాజిబుల్ దాన్ని మూవ్ చేస్తే మన టైం పెనాల్టీ అవుతుంది. ఇంకొకటి 2 ఇల్లీగల్స్ చేస్తే మనం గేమ్ అనేది ఓడిపోతాం. ఇల్లీగల్ జనరల్గా ఎప్పుడు అవుతుందంటే ఇప్పుడు అపోనెంట్ చెక్ పెట్టాడు మనకు సంబంధం లేకుండా నేను వేరే మూవ్ ఇది ఆడినా అనుకోండి, అప్పుడు అపోనెంట్ చెక్ పెడితే చెక్ అని చెప్పాడు. మీరు ఇదైతే గుర్తుపెట్టుకోవాలి, మనమే చూసుకోవాలి చెక్ పెట్టాడా లేదా అనేది. చెక్ పెట్టినప్పుడు నేను చూసుకోకుండా ఇది ఆడితే ఇల్లీగల్ మూవ్ అవుతుంది. ఇల్లీగల్ మూవ్ కదా, ప్రాబ్లం ఏముందంటే ఇప్పుడు అపోనెంట్కి ఇంకో 2 minutes ఇంక్రీజ్ చేస్తారు. ఇక్కడ వాళ్ళకి టైం అడ్వాంటేజ్ ఉంది. ఇంకోటి మనం తర్వాత వేరే మూవ్ ఆడలేము అంటే పాసిబుల్ మూవ్ టచ్ చేస్తే అదే మూవ్ ఆడాలి.
ఇప్పుడు ఎట్లా చెప్పాలంటే ఇప్పుడు ఈ నైట్ ఉంది, నైట్ నేను ఇక్కడ ఆడాను అనుకోండి, టచ్ టు ప్లే ప్రకారం నేను ఇక్కడ కానీ ఇక్కడ కానీ జరపాల్సింది అంతే. టచ్ రూల్ కూడా అప్లై అవుతుంది. లేని పక్షంలో వేరే ఆడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కొన్నిసార్లు ఉన్న సందర్భాల్లో పీస్ పోవడం కానీ అట్లాంటి ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, అది కొద్దిగా చూసుకోండి. ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ అయితే అలౌ చేయరు గేమ్లో. మీ ఫోన్ కానీ సైలెంట్ మోడ్లో పెట్టుకోండి, లేదా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోండి ఆడేటప్పుడు. బై మిస్టేక్ రింగ్ అయినా కూడా అపోనెంట్ ఏం చేస్తే పాయింట్ ఇచ్చేయాల్సిందే, అదొక ప్రాబ్లం. వాచెస్ కూడా అలౌ ఉండదు. ఫీడే టోర్నమెంట్స్ ఇంకా స్ట్రిక్ట్గా ఉంటాయి రూల్స్ అనేవి, అది చూసుకోండి. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఆర్బిటర్ అడగవచ్చు, ఏ సమస్య వచ్చినా కూడా. డ్రా రూల్స్ చెప్తా, సింపుల్ డ్రా. ఒకటి, మ్యూచువల్ అగ్రిమెంట్. మీరు మీ టైంలో డ్రా ఆఫ్ చేసి అప్పటి ఒప్పుకుంటే ప్రాబ్లం లేదు, అది డ్రా కిందకి వస్తుంది. ఒకవేళ మీరు 3-4 డిక్టేషన్స్ ఏం చేద్దాం, 3-4 అంటే సింపుల్గా అర్థమైందని చెప్తా. ఒకటే పొజిషన్ 3 times రిపీట్ అయింది అనుకోండి, డ్రా క్లెయిమ్ చేయొచ్చు. కానీ అప్పటి ఒప్పుకుంటే పర్వాలేదు, ఒప్పుకోకపోతే మీకు నోటేషన్ ప్రూఫ్ అనేది కంపల్సరీ ఉండాలి. నోటేషన్ లేకుండా డ్రా క్లెయిమ్ చేయడం కష్టం, అందుకే నోటేషన్ రాయండి అని చెప్తాను మీకు. నోటేషన్ గురించి వచ్చింది కాబట్టి నోటేషన్ కంపల్సరీగా అనేది కూడా మీకు మైండ్లో ఉంటుంది. నోటేషన్ ఫీడే క్లాసికల్ ఈవెంట్స్ అని ఉంటాయి, లాంగర్ ఫార్మాట్ ఈవెంట్స్, వాటికి కంపల్సరీ మీరు రాయాల్సిందే. ఫీడే ర్యాపిడ్ బిజ్ ఈవెంట్స్ అవసరం లేదు, ఇంకా లోకల్ టౌన్స్ మీ ఇష్టం. రాయండి అని చెప్తాను, ఎందుకంటే మీకు అనాలిసిస్లో హెల్ప్ అవుతుంది. ఇంకోటి క్యాజింగ్ రూల్ చెప్తాను, క్యాజింగ్ ఎలా చేయాలనేది. క్యాజింగ్ అనేది మీరు కింగ్ టచ్ చేసి మాత్రం క్యాజింగ్ చేయండి, ఒకటే హ్యాండ్ యూజ్ చేయండి. ఇప్పుడు మీరు బై మిస్టేక్ నేను రుక్ చేసి క్యాజింగ్ చేద్దాం అనుకుంటే, అపోనెంట్ ఏం చేసి రుక్ ఫస్ట్ టచ్ చేశాడు, రుక్ మూవ్ చేయాల్సిందే, క్యాజింగ్ పాసిబుల్ అవుతుంది. అప్పుడు రుక్ని ఇక్కడ జరపాల్సి వస్తుంది, మీరు నష్టపోతారు, క్యాజింగ్ చేయలేరు, కింగ్ కొద్దిగా వీక్ అవుతుంది. అందుకని కొద్ది జాగ్రత్తగా ఉండి క్యాజింగ్ చేసేటప్పుడు, క్లాక్ ప్రెస్ చేసేటప్పుడు కానీ మీరు మూవ్ అయిన తర్వాత క్లాక్ ప్రెస్ చేయడం కంపల్సరీ. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు. ఈ వీడియో నచ్చితే లైక్ అయితే కంపల్సరీ చేయండి.